కొంతమంది ఒక నలుగురు వ్యక్తులు కూర్చొని టీ తాగుతున్నప్పుడు ఏమనుకుంటారంటే, కావాలని కొంతమందిని ఇరికించడానికి చూస్తారు. అది ఏ విధంగా అయినా కావచ్చు. మాటల విషయంలో అయినా, డబ్బుల విషయంలో అయినా ఏ విధంగా అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ దగ్గర అంటే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. ఆ పర్సన్ దగ్గర డబ్బులనేది ఉండి ఉండక అట్లా ఉంటది గదా! సో, అలాంటి దగ్గర కావాలనే పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే, వీని పరువు ఎలాగైనా తీయాలి, వీడిని ఇరికించాలనే ఉద్దేశ్యంతో వాడిని మాటల్లోకి దింపుతారు ఫస్ట్. మాటల్లోకి దింపిన తర్వాత వీడు కూడా ఓ తెగ మాట్లాడేస్తాడు. ఇంక నాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇంకా నాకు ఇంట్ల ఇచ్చేవాళ్ళు లేరనేసి ఓ తెగ పొంగిపోతాడు. అయిన తర్వాత ఏమవుతదంటే వాడిని అలా ఇలా మాటల్లో పెట్టి ఒక 50,000 ఉంటే ఇచ్చేయొచ్చు కదా మామ. లేదంటే ఒక 1,00,000 ఉంటే ఇచ్చేయొచ్చు కదా మామ. మళ్ళీ ఇస్తానురా నీకు అది, ఇది అని చెప్పి అంటాడు. వీని దగ్గర లేకపోయినా వీడేం చేస్తాడు, వీళ్ళు నాతో మంచిగా మాట్లాడుతున్నారు కదా! మాది చాలా ఫ్రెండ్‌షిప్, చాలా గట్టి బాండింగ్ మాది అని చెప్పి ఓ తెగ ఫీల్ అయిపోయి సరే అనేసి ఒప్పేసుకుంటాడు. టైమొస్తుంది. డబ్బులు ఇవ్వాలంటే వీడికి ఎక్కడి నుంచి ఇచ్చిస్తాడు? వీని దగ్గరే లేదు. కానీ వీడేమో కమిట్ అయిపోతాడనమాట. సో, ఈ విధంగా చాలామంది కమిట్ అయ్యే వాళ్ళున్నారు. జాగ్రత్తగా చెప్తున్నా. జాగ్రత్తగా వినండి. ఇట్లాంటి కమిట్మెంట్‌లని మీరు యాక్సెప్ట్ చేయొద్దు. అసలు మీరు అక్కడ ఏదైనా వాళ్ళు రాంగ్ చేస్తున్నారంటే మీరక్కడ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇదైతే అర్థం చేసుకోండి. ఓకేనా? వాళ్ళలా అన్నారు, వీళ్ళిలా అన్నారు. ఇది కాదు. నువ్వు కమిట్ అయ్యావంటే నీకు నాశనం అనేది తప్పదు. నువ్వక్కడ ఇరుక్కొని ఏ ఏదంటే అది మాట్లాడి దానికి ఒప్పుకున్నావనుకో, ఖచ్చితంగా నిన్ను నువ్వు లాస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి అవకాశం నువ్వే ఇచ్చినట్లు అవుతదక్కడ. అర్థమైందా? బీ కేర్‌ఫుల్.